అందరికీ నమస్కారం. సిటీ కేబుల్, లియో ఛానల్, శ్రీచక్ర ఛానల్ ఈ 3 ఛానల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఉగాది కవి సమ్మేళనం ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందంగా ఉన్నది. ఈ 3 ఛానల్స్ తరఫున ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్న మా అందరి తరఫున ప్రేక్షకులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వికారినామ సంవత్సరం మొత్తం అంతా కూడా ఒక గొప్ప మార్పును తీసుకురావాలి, మన సమాజ శ్రేయస్సు ఎంతో బాగుపడాలని చెప్పి కోరుకునే కవులుగా, కళాకారులుగా మేము ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. తమ కవిత్వాన్ని, తమ భావజాలాన్ని సమాజానికి ఈ సందర్భంగా అందించడానికి వచ్చిన కవిమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక్కొక్క కవిని ఈ సందర్భంగా పరిచయం చేస్తాను. ముందుగా మిత్రుడు దాదా కలందర్ అనంతపూర్ నుంచి వచ్చారు. వీరు చాలా నిక్కచ్చిగా, నిర్మమాటంగా, నిర్భయంగా తను అనుకున్న భావాన్ని కవిత్వం రూపంలో అందించే యువకవి. వీరి రోజున ఈ కార్యక్రమానికి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం సిటీ కేబుల్ వారి ఆహ్వానం మేరకు వీరందరూ కూడా వచ్చి ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నారు. కళారత్న పొట్లూరు హరికృష్ణ గారు, వీరు ఆంధ్రప్రదేశ్ జానపద కళల అకాడమీ చైర్మన్గా నియమితులయ్యారు. వీరు స్వయంగా కవి రచయితే కాకుండా ఎంతోమంది కవిమిత్రుల్ని, రచయితల్ని సంఘటితం చేసి మన తెలుగు కవిత్వానికి, తెలుగు రచయితలకి ఒక దిశానిర్దేశం చేస్తున్న యువ నాయకుడు. చిన్న వయసులోనే రచనల పరంగా కానీ, కవిత్వం పరంగా కానీ ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ యువకవిని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి లండన్ నుంచి విచ్చేసిన శ్రీ గుంటుపల్లి జయకుమార్ ఉత్సాహవంతుడు, కవి. ఈయన కవిత్వం చాలా సరళంగా, చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేటట్లు ఆయన చెప్పవలసిన భావాన్ని చాలా స్పష్టంగా చెప్తూ తన కవిత్వాన్ని అందిస్తారు. లండన్లో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి ఈయన ఇస్తున్న అండ, ప్రోత్సాహం ప్రశంసనీయమైందని చెప్పి భావిస్తాను. కోడే యామినీదేవి గారు, వీరు గన్నవరం నుంచి వచ్చారు. మహిళా సాధికారత, భావ కవిత్వం, సామాజిక స్పృహ ఇటువంటి అంశాలతో వారి కవిత్వాన్ని చక్కగా వినిపిస్తున్నారు. అనువాద సాహిత్య రత్న, కేంద్ర అకాడమీ పురస్కార గ్రహీత వెన్నా వల్లభరావు గారు, వీరు హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి ఎన్నో కవితల్ని, రచనల్ని అందించారు. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, వీరి ప్రసంగం వినిపించని వేదిక, వినపడని సందర్భం లేదు ఈ ఆంధ్రదేశంలో అంటే ఆశ్చర్యం లేదు. చాలా గొప్ప సాహితీవేత్త. ఈయన ప్రత్యేకత ఆసు కవిత్వం. రయమును పద్యము నిమ్మ అనగానే ఇచ్చితి అందుకొమ్మ అని ఒక పద్యాన్ని మనకు అందిస్తూ ఉంటారు. ఈ రోజున వీరు పద్యగానం చేస్తారు. శ్రీమతి తమ్మిన పరమాత్మ గారు, వీరు తెలుగు భాషలో ఎన్ని రకాల సాహిత్య ప్రక్రియలు ఉన్నాయో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ ఆమె యొక్క రచనని, కవిత్వాన్ని మనకు వినిపించాలి, ప్రజలకు అందించాలి అన్న ఒక కృత నిశ్చయంతో ఆమె ఉన్నారు. ఆమె విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఇటువంటి ఆధ్యాత్మికమైన గ్రంథాలని తెలుగులోకి ఆమె భాషలో అనువదించి చాలా గొప్ప ఆధ్యాత్మిక సేవ కూడా చేశారు. భాగవతంలోని దశమస్కంధాన్ని రుక్మిణి కళ్యాణం వరకు రగడల్లో అందించిన ఏకైక సాహిత్యకారిణి తమ్మిన పరమాత్మ గారు. వీరు ఇటు ఆధ్యాత్మిక సాహిత్యమే కాకుండా నృత్య రూపకాలు కూడా దాదాపు 25 నృత్య రూపకాలని వీరు రాయటము, అందించడం జరిగింది. ఎంతోమంది నృత్య కళాకారులు వారి వారి బృందాలతో వీరి ఈ నృత్య రూపకాలని
ప్రదర్శిస్తూ ఉంటారు. కనపర్తి గాయత్రి గారు ఒంగోలు నుంచి వచ్చారు. కవయిత్రి, చిత్రలేఖనంలో చాలా అత్యంత ప్రతిభ కలిగిన కళాకారిణి, గాయని. ఆమె యొక్క ప్రత్యేకత బొమ్మలకి కవిత్వం రాయటం, అలాగే కవిత్వానికి బొమ్మలు వేయటం అనేది ఆమె ప్రత్యేకత. ఈడిగ నగేష్ గారు హిందూపూర్ నుంచి వచ్చారు. వీరు ఈ కవితరంలో నవతరానికి ప్రతినిధి. ఆయన యువకవిగా ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. కవిత్వాన్ని తరాల రూపంగా మాట్లాడితే పాత తరానికి, నేటి తరానికి, తర్వాత వచ్చే మూడవ తరం కవిత్వానికి ప్రతినిధి అభిరామ్ ఆదోన్ నుంచి వచ్చాడు. ఈయన మద్దాల సునీల్ తణుకు నుంచి వచ్చిన ఈ యువకవి నేటి నవతరం ఏ రకమైన బాధ్యతలతో కవిత్వం రాయాలో ఆ బాధ్యతల్ని తన భుజాన వేసుకున్న చక్కటి యువకుడు. పండగ ఒక రోజునే కాదు, సంవత్సరం అంతానే కాదు, సర్వదా సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని, మనుషుల మధ్యలో కక్షలు ఇటువంటివన్నీ కూడా తగ్గాలని, అందరూ ఎంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళు కవులు, కళాకారులు. ఈ కవులు, కళాకారులు వీళ్ళందరితోనే వాస్తవానికి ఈ సమాజానికి సరైన దిశ, దశ, నిర్దేశం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభిస్తున్నాం. కవి సమ్మేళనం గురించి మీరు ఒక మాట చెప్పండి హరికృష్ణ గారు. ఉగాది అంటేనే మనకు వచ్చేది యుగానికి ఆరంభం యుగాది నుంచి వచ్చినటువంటి పదమే ఉగాది. ఈరోజు ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక ప్రకృతి, అలాంటివి ఎన్నో రకరకాలైనటువంటి ప్రకృతి పరవశించే తత్వం మన ఉగాది యొక్క ప్రయోజనం. ఆ ప్రయోజనంలో భాగంగా ఈరోజు మన సిటీ ఛానల్ వారు అనేక మంది కవులను ఆహ్వానించారు. ఆ కవులలో తెలుగు సాహిత్యంలో ఒక మాటలో చెప్పుకోండి, ప్రపంచ సాహిత్యంలో ఏకైక ప్రక్రియ, ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రక్రియ పద్యం, అవధానం. ఆ రెండింటితో కూడా పరిచయం ఉన్న వ్యక్తి, సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. ఆయనే మన గుమ్మా సాంబశివరావు గారు. ఆయన పద్యాన్ని వినిపిస్తారు. నమస్కారం. తెలుగు సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు, 60 సంవత్సరాలకు 60 పేర్లు. ఈ సంవత్సరం మనకి వికారీనామ సంవత్సరం స్వాగతం పలుకుతూ, మామిడి కొమ్మపై మధుర మంజుల గానమనచ్చు కోకిలల్ ఆమని రాకదెల్పుచు ప్రజాళి శృతముల విందు చేయగా, మామిడి తోరణములవి మంగళదాయకమయ్య సంగగా, నియమముతోడ స్వాగతము నెమ్మది పల్కెద ఈ వికారికిన్, నేమముతోడ స్వాగతము నెమ్మది పల్కెద ఈ వికారికిన్, కలుషమతులందు గలుగు వికారములను తొలగజేయుచు సతము సద్బుద్ధి నింపి జగతి శ్రేయము గోరుచు సాగునట్లు సర్వజనులను నడిపింప స్వాగతము. కొత్త చివురుల చీరెలు కోర్కెమీరా దాల్చిన ప్రకృతి కాంతయే ధరణి నిండే, జనుల జీవన పదమున సంతసము పరువులెత్తుచునుండే ప్రాభవముగా, గొడ్డు వచ్చు వేళ
గొడ్డు వచ్చు వేళ బిడ్డ వచ్చెడు వేళ అనుచు మంచి చెడ్డల రయుజనులు నీదు రాకదూచి నిజముగా భయమందే నీదు రాకదూచి నిజముగా భయమందే కరుణదూపుమిక వికారి నీవు అందము చిందగా వలయు అందరి మానస వీధులందు ఆనందము నిండగా వలయు నాకపు సౌఖ్యములందగావలెన్ నిందలు లేని జీవితము నిర్మల రీతిని సాగగావలెన్ విందులు గూర్చగోరెదను ప్రేమలు పంచి వికారమూర్చుచున్ విందులు పంచగోరెదను ప్రేమలు పంచి వికారమూర్చుచున్. నమస్తే. ఆహా, చాలా బాగుందండి. ఇప్పటి వరకు ఈ పద్యంలో మీరు కొత్త చివురుల చీరలు కొమ్మ మీద అని చేసిన ప్రయోగం ఇంతకుముందు ఏ కవి ఏ సాహిత్య ప్రక్రియలను చేయలేదు. ఈ చివురుల్ని కొమ్మలకి చీరలుగా భావించడం అనేది చాలా అద్భుతమైన ప్రయోగం. శుభాకాంక్షలు. తెలుగు సాహిత్యంలో అరుదైన వ్యక్తులు మనకు అప్పుడప్పుడు మైలురాళ్ళగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి మైలురాళ్ళలోనే ఒకరు మన తమ్మిడి పరమాత్మ. ఈవిడ తన రచనల్లో స్మరించినటువంటి వస్తువులు ఏవి ఉండవు. అనేక రకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి వస్తువులతోటి తమ సాహిత్య రంగాన్ని వ్యాపకంగా చేసుకుని ఎప్పటికప్పుడు తనదైనటువంటి ముద్రను సమాజం మీద ప్రస్ఫుటిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మన సిటీ కేబుల్ శ్రీచక్ర లియో వారి కవి సమ్మేళనంలో కూడా తమదైనటువంటి తమ కవిత వాణిని వినిపిస్తున్నారు. మేడం, వినిపించండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు 2019 శ్రీ వికారీ నామ సంవత్సర ఉగాది కవితను మీ అందరికీ వినిపిస్తాను. ఇవి నేను జయభద్ర రగడలలో రాశాను. వాటి లక్షణం జయభద్ర అంటారు. ఆనందహేళగా అమిత రంగుల నలది ఆకాశమంతటా అవీంద్రధనువులని సానందములతోడ సంభ్రమించుచున్నదే స్వాగతంబుల పలికే సరసవాసంతమని చెరిగిపోవక ముందే శిశిరవేళల గుర్తు చేరవచ్చినవే చిగురులా మామిడులు అరిగి వెళ్ళెను ఎప్పుడు ఆకురాల్చిన వేళ అనుచురాగాలల్లే ఆపమ్మ కోయిలని ఎన్నెన్ని మారులో ఈ ఉగాదులు వెళ్ళి ఇప్పుడే తెంచినది ఇదే నూతన సందడని అన్నిటికీ ముందు ఆత్రమందుతూ వచ్చి అలుముకొన్నది మనల అదే వికారీనని ఓ వికారీ నీవు ఓదార్పు నీయవే ఉపశమన వేదనల నుంచి తొలగించవలే ఆవరింపవెనిచటి ఆంధ్రావనిని పోని అభివృద్ధి పదములో అందరే నుంచవలే అదే పూర్వ వైభవము నదియ మరలా తెచ్చి ఆ కవులు గాయకులు ఆవహించరే వచ్చి విధియు అనుకూలించి వినిపించు కావ్యాళి వెలయంగా జేయవే వినుతించగా మెచ్చి అందరము కలగలసి అరమరికలు విడచి అదే రాజధాని అని అమరావతిని గాంచి విందుగా మనమంతా వెన్నెలా హాయిలో వేల కావ్యాళితో వినుతించ పొడగాంచి అందరందరు కవులు ఆశీర్వదించవలే ఆశాంతి వీచికలు అలుముకొన మునుముందు అందగించిన వెలుగు ఆ బాటలో నడచి అందుకొనగా ప్రగతి అదియగా కనువిందు ఆ మంగళాద్రిపై అటునారసింహుండు ఆర్తులా మముగాంచి అందుచేయూతగా శ్రీ మహావిష్ణువు శ్రీకాకుళేంద్రుండు సిరులిచ్చి దీవించు శీఘ్రమే గాయుగా. ఇది కవిత. దీనికి ముక్తాయింపుగా కొంచెం ఈ వసంత ఋతువు గురించి చెప్తాను.
వసంతాగమ వేళలో ఇది పసందైన వెన్నెలే అది. వసంతాగమ వేళలో ఇది పసందైన వెన్నెలే అది. చైత్ర రథమును పూని మదనుడు జైత్ర యాత్రల జేరి సదనుడు. చైత్ర రథమును పూని మదనుడు జైత్ర యాత్రల చేరి సదనుడు. చిలుక రథమున చేరి అందము చిలుకరించెను పూల గంధము. సేద తీరగ సేవ్యమిదయని ఆదరించుచు అందములికెను. సేద తీరగ సేవ్యమిదయని ఆదరించుచు అందములికెను. పరమాత్మ గారు, మీరు ఈనాటి ఒక రంగాజమ్మ, ఈనాటి ఒక మొల్ల అందరూ కలిస్తే మీ రూపంలో వచ్చినట్టుగా మాకు అనిపించింది. అంత చక్కటి కవిత్వాన్ని మీరు వినిపించారు. ఈ కవిత్వాన్ని తీసుకున్న అంశం మళ్ళీ అమరావతి, ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి, ఈ నేపథ్యంలో తీసుకున్నారు. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమంలో చాలా ఔచిత్యవంతమైన రగడ మేము విన్నామని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అండి. అలాగే సాహిత్యంలో గొప్ప కవులు, గొప్ప సాహితీవేత్తలు అందరూ ఉంటారు. గొప్ప సాహిత్యం రాస్తూ ఉంటారు. ఆ సాహిత్యం ఒక భాషకి, ఒక జాతికే పరిమితమైనది. ఆ యొక్క గొప్ప సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటే మనకు అవసరమై ఉంటుంది అనువాదకులు. ఆ అనువాదకులతోటే ఈరోజు హిందీ సాహిత్యం కావచ్చు, ఆంగ్ల సాహిత్యం కావచ్చు, ప్రపంచ పటంలో అనేక దేశాలలో ఉంది. అలాంటి ప్రయత్నం ఒక తెలుగువాడు ఒక అనువాద రత్నగా తనదైనటువంటి శైలిలో సాహిత్య ప్రక్రియ ఏదైనా కూడా తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ జాతీయ స్థాయిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఈరోజు మన ఛానల్లో ఉన్నారు. ఆయన తమ కవితా బాణాన్ని వినిపిస్తారు. ఆయన వల్లభరావు గారు. ఆయన అనువాద రత్న, మీరు కళారత్న. ధన్యవాదాలు హరికృష్ణ గారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు వికారీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు నేను అందించబోయేటటువంటి కవిత శీర్షిక ఎన్నికల వసంతం. ఈ ఉగాదే గమ్మత్తుగా ఉంది. ఈ వసంతం మాయా మహత్తు తెలుస్తోంది. కొత్త సంవత్సరం వాకిట్లో, కొత్త ఎన్నికల ముంగిట్లో ఈ ఉగాదే గమ్మత్తుగా ఉంది. ఈ వసంతం మాయా మహత్తు తెలుస్తోంది. మొలిచిన మావి చిగురు తినే కోయిలల కుహుకుహాల బదులు పంచిన చీప్ లిక్కర్ తాగే కాకుల ఆహా ఓహులు మొదలు. బెల్లం వేప పువ్వుల బదులు అరటి చెరుకుల బదులు బిర్యానీ చీకులు మొదలు. పూల హోలీ రంగులు పార్టీల జెండాలకెక్కాయి. ఈ ఉగాదే గమ్మత్తుగా ఉంది. ఈ వసంతం మాయా మహత్తు తెలుస్తోంది. హర్షాల వర్షాలు లేవు, మైకుల పులికేకలు తప్ప. సంతోష స్వాగతాలు లేవు, ద్వేషాల వేషాలు తప్ప. అభినందనలు బదులు ఆరోపణలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. సానుకూల స్నేహాల బదులు కజ్జాలు గిచ్చి తెచ్చుకుంటున్నారు. ఒకే దారానికి పువ్వుల్లా ఉండవలసిన వాళ్ళు వేరు దారుల్లో కత్తులతో పొడుచుకుంటున్నారు. ఈ ఉగాదే గమ్మత్తుగా ఉంది. ఈ వసంతం మాయా మహత్తు తెలుస్తోంది. ఇంకా నయం ఎన్నికలు ఏటేటా ఉగాదిలా రావు. నాకు నమ్మకం ఉంది, కనీసం వచ్చే ఏడైనా ప్రవాసం వెళ్ళిన కోకిలు తిరిగి వస్తాయని, సావాసం మానిన చిలుకలు కనిపిస్తాయని, మరువం మల్లెలు వికసిస్తాయని నాకు నమ్మకం ఉంది. పలు జెండాలకు ఎక్కిన రంగులు మళ్ళీ మన మనసులోకి ఇంకుతాయి. కనీసం వచ్చే ఏడైనా నమస్కారం. వెన్నా వల్లభరావు గారు చక్కటి అనువాదకులు, ఆశావాది. ఆయన ఈ కవిత్వం ద్వారా ఎప్పటికైనా సరే ఇటువంటి సమాజంలో ఉన్న అస్తవ్యస్తాలన్నీ తొలగిపోతాయని చెప్పి ఆశిస్తూ, దానికి బహుశా ఈ కవిత్వం ఆయన నడుము కట్టారేమో అని కూడా అనిపించింది. శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. పల్లెటూరులో పుట్టి పల్లెటూరులోనే పెరిగి వివాహం తర్వాత పట్టణానికి చేరువగా ఉన్నప్పటికీ కూడా తన పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని మర్చిపోకుండా తను రాస్తున్నటువంటి ప్రతి రచనలో కూడా మట్టి వాసనలు ఎగజల్లుతూ
ఎప్పటికప్పుడు సమాజంలో జరిగినటువంటి ప్రతి ఘటనను కూడా తనదైనటువంటి కలంతో తనదైనటువంటి అక్షరాలతో బంధిస్తూ సమాజానికి ఆధునిక కవయిత్రిగా అనేక రకమైనటువంటి సాహితీ సేద్యం చేస్తున్నటువంటి కోడే యామినీదేవి గారు మీ కవితావనాన్ని వినిపించారు. ప్రేక్షకులకి వికారినామ ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక సుఖదుఖాల ప్రతీక. సుఖదుఖాల ప్రతీక ఉగాది. మొబైల్ మూతలో రాగాలు వింటూ అద్దె సంగీతాన్ని ఆస్వాదిస్తూ కోయిల గానం వినిపించలేదని చింతించే సమయం ఇప్పుడు లేదు. ఊరిస్తూ ఉన్న ఊహలు కలల్లో నుండి జారిపడి కన్నీళ్లతో గొంతు తడిమినప్పుడు కదిలే కాలం మీద మెదిలే ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. కూలిపోతున్న ఆశలు, కాలిపోతున్న బంధాల మాటున జారిపోయే బంధాలను పట్టుకునేందుకు నీదొక చెయ్యి నాదొక చెయ్యి కావాలి. ఇప్పుడు అనుభూతులు, ఆనందాలు అనేకంగా చేజారిపోయాక పేర్చి పెట్టుకున్న మాటలన్నీ పెడుసుబారిన ముసుగు వేసుకుని వెలవెలబోతున్నాయి. గతకాలపు అనుబంధాలు ప్రేమతో ముడిపడి ఉంటే ఇప్పుడంతా మొబైల్తో ముడిపడి ఉన్నాయి. అరచేతిలో ప్రపంచం ఉందనే భ్రమల్లో ఇమిడి ఇంట్లో మనుషులతో ఎడబంధాలు పెంచుకుంటూ ఫేస్బుక్ చాటింగుల్లో సమయాన్ని వెచ్చిస్తూ సోమరతనానికి యువతరం దాసోహం అవుతాం. పండుగ అంటే పిండి వంటలు, కొత్త బట్టలే అనుకుంటూ రెడీమేడ్ కల్చర్లో పడిపోయి కుటుంబ సభ్యులతో కలిసి మనసు పంచుకునే ఆలోచనే మర్చిపోతున్నాం. షడ్రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి. జీవితమూ అంతే, పలు రకాల భావాల సమ్మిళితం. యాంత్రికమైన మనుషులంతా ప్రేమానురాగాల పలకరింపులతో మనసును తడిమితే ప్రతిరోజు నూతనమే, నిత్యము ఉగాదే. చాలా సంతోషం అండి. మామూలుగా ఈ ఆశావహ దృక్పథం అంటారు. నాకు ఈ కవితలో ఆశావహ నైరాశ్యం కనపడింది. మీరు అనుకునేటట్టుగా అంతా కూడా ఈ సాంకేతికత మాత్రమే తీసుకుంటూ ఆధునికతలోని ఉత్తమమైన విషయాలనే ఎంచుకుంటూ మనం అందరం మారాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సప్త సముద్రాలు దాటిన కర్మభూమిలో తనకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కానీ తన జన్మభూమి యొక్క ప్రేమతోటి తన జన్మ సార్థకత కోసం ఎప్పటికప్పుడు తన భాష, తన జాతి మేలు కోరేటువంటి ఒక వ్యక్తి, తను ఎప్పటికీ మనతోనే ఉంటూ మనలోనే ఉంటూ ఎప్పటికప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉల్లాసంగా గడిపే ఆ వ్యక్తి తన యొక్క భాషని, తన యొక్క కవిత్వాన్ని మనకు వినిపించడానికి ఈరోజు యూరోప్ లండన్ నుంచి మనకు వచ్చాడు. ఆయనే మన గుంటిపల్లి జయకుమార్ గారు తన కవితా గానాన్ని వినిపిస్తారు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ వికారినామ ఉగాది శుభాకాంక్షలు. శీర్షిక వికారి కాస్కో. కవులను పోగు చేస్తా, కవితలలు బాగు చేస్తా, రాజనీతిని వదిలి రాజకీయాన్ని ఎత్తుకున్న వాళ్ళ మైకు తలలు నరికి సొంత తలలు అతికిస్తా, వాళ్ళ రంగు డప్పులు పెరిగి సమత సిరులు వెలికిస్తా, వికారి చూసుకో కాసుకో. బాగుంది. చాలా చిన్న కవిత. ఆ చిన్న కవితలో మీరు ఆవేశము అలాగే ఆశయము రెండూ అందించడం జరిగింది. బాగుంది జయకుమార్ గారు. యువ కవులలో, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి యువ కవులలో తనదైనటువంటి ముద్ర కోసం, తనదైనటువంటి ఒక లక్ష్యం కోసం నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఘటనను కూడా అక్షరీకరణ చేస్తూ తనదైనటువంటి వాణిని వినిపిస్తున్నటువంటి యువ నవ కవి మన దాదా కలేందర్ తమ కవితా బాణాన్ని వినిపిస్తారు. ఈరోజు నేను చదవబోయే కవితా శీర్షిక పేరు ఒకప్పుడు ఆమె విలంబి, ఇప్పుడు వికారినామ గూలిపక్షే బయలుదేరింది. ఇది నా కవితా శీర్షిక పేరు.
ఇప్పుడు కవిత చదువుతా. నిన్న రాత్రెక్కడో ఓ కల తగలబడిపోయిందనుకుంటా. ఉదయం నిద్ర లేవగానే నా డిందంటా ఒకటే బూడిద. అక్షరదేహం తొడుక్కొని 4 దిక్కుల చక్రాలపై ఆతృతగా వచ్చిందనుకుంటా. ఆ బూడిద నాకు వార్త అందిద్దామని కళ్ళు తెరవగానే నన్ను భస్మాధారిగా మార్చేసింది. 3వ నేత్రం తెరిచి చెరసాలలో వేద్దామని బయటికొచ్చి ఇంటి తలుపులు మూసా. ఊరంతా దూరంగా ఉరుముతాంది పెద్ద పెద్ద శబ్దాలతో ఆమె ఇటే వస్తోందని. నేను చూశా. అవును, ఆమె ఇటే వస్తోంది. ఆమె భుజాన సూర్యుడి నెత్తుకుని కిరణాలు జ్వలించుకుంటూ గాఢాంధకారాన్ని వేటాడుతూ ఎర్రని ఉదయం తీసుకొని ఇటే వస్తోంది. పిడికిలిలో పిడుగుని దాచుకొని చేతుల్లో ఉరుములు పట్టుకొని భయపడిని వాయువై అల్పపీడనంపై వర్షించడానికి పరిష్కార తుఫానై ఇటే వస్తోంది. సరిహద్దుల కంచెలు సరిచేయడానికి శతాబ్దాల కళ్ళ ముందు సరిహద్దుల కంచెలు సరిచేయడానికి శతాబ్దాల కళ్ళ ముందు హత ఆయుధురాలై ఒక గూలి పక్షిలా అనంత భూమండలాన్ని చుట్టేయడానికి డేగ కన్నేసుకొని జనసంద్రంలోని జంతుజాలాన్ని పట్టడానికి ఆమె ఇటే వస్తోంది. వణుకుతున్న దారులకు ఇనప పాదాలతో అదిమి కాలానికి తన కొత్త పరిచయం తూకంగా ఇవ్వడానికి ఆమె ఇటే వస్తోంది. మారుతూ ఉన్న దేశానికి పాకుతూ పారుతూ పలుకుతూ పాన్పులిచ్చిన ఇన్నాళ్ళ భాగ్య పాకి వేదన ప్రసవించడానికి ఇటే వస్తోంది. వాదన గట్టిగా వినిపించి ఓ ఇంటిని శాసించడానికి ఇటే వస్తోంది. సమాజాన్ని పాలించడానికి ఇటే వస్తుంది. బాగుంది దాదా కలందర్ గారు. విలంబి నామ సంవత్సరంలో ఉన్న అపరిష్కృతమైన సమస్యలన్నీ కూడా వికార నామ సంవత్సరంలో పరిష్కృతం కావాలని చెప్పి కోరుకోవటం చాలా ఆశావహంగా ఉంది. అలాగే మీ కవిత్వం ఏమనిపించిందంటే ఈ భావ కవిత్వం అనే పరిధి దాటి సద్భావ కవిత్వాన్ని మీరు ఈ రోజున కవితా గానం చేశారు. చాలా సంతోషం. గోదావరి అంటేనే మనకు కనిపించేది పచ్చని పొలాలు. అలాంటి పచ్చని పొలాలు, పచ్చని ప్రకృతిలో వెచ్చని భావాలతోటి, అభ్యుదయ ఆశయాలతోటి, తనదైనటువంటి లక్షణాలతోటి నవతరం మరో కవి వస్తున్నాడు. ఆయనే మద్దాల సునీల్ తమ కవితా గానాన్ని వినిపిస్తారు. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు, వీక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక ఎన్నికల ఉగాది. ఏవమ్మా ఉగాది, ఎక్కడమ్మా నీ హడావుడి, అంతటా వికారినామ వసంతం విరిసిన కోకిలల జాడే లేదు, కుహు కుహు స్వాగత గీతాలు వినిపించడం లేదు, మన పిల్లలకు షడ్రుచుల పచ్చళ్ళు తినిపించడం లేదు. ఓహో, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఉగాది పచ్చళ్ళు రాలేదనా? ఏవమ్మా ఉగాది, ఎక్కడమ్మా నీ హడావుడి, విలువలకు తిలోదకాలు ఇచ్చిన మాకు సంస్కృతి సాంప్రదాయాలను ఓర్పుగా నేర్పగా రావమ్మా ఉగాది. ఆశావాది మా ఉగాది, ఉగాది పచ్చడి అందించకపోయినా పర్లేదమ్మా, మంచి ప్రభుత్వాన్ని నెగ్గించగా రావమ్మా. ప్లాస్టిక్ మామిడి తోరణాలు, కాంక్రీట్ కట్టడాలకు మధ్య కల్తీ లేని వ్యాపకాలని వెంటబెట్టుకుని రావమ్మా. పెళ్లి కూతురిలా వికారినామ సంవత్సరమా, పచ్చని ప్రకృతిలా మా బ్రతుకులు పచ్చగా ఉండాలని దీవించగా రావమ్మా మా ఉగాది. ధన్యవాదాలు. బాగుంది సునీల్ గారు. ఏదైనా పర్యావరణ విధ్వంసం అనే దాని మూలంగా మనమందరం ఎంత బాధపడుతున్నాం, ఈ విషయంలో సమాజం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత బాధ్యతగా ఉండాలి అనే దాన్ని మీరు ఒక చక్కటి కవిత హెచ్చరిక చేశారు. కాలం వర్తమాన కలం, కాలం నడుస్తుంది, కలం నడిపిస్తుంది. ఆ వర్తమానాన్ని అనుసరిస్తూ మరో తరం నుంచి మరో తరానికి, అలా 3వ తరం నుంచి వస్తున్నటువంటి వర్తమాన కవి వర్తమాన భావజాలాన్ని తనదైనటువంటి శైలిలో, భావ కవిత్వంలో ఎప్పటికప్పుడు రాస్తూ ఉంటాడు. అలాంటి 3వ తరం కవి మన అభిరామ్ తమ కవితా గానాన్ని వినిపిస్తారు. సిటీ కేబుల్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. శీర్షిక ఉగాది. పుడమిపై కదిలే మామిడి మొక్క వెలిసినందుకు ఆశల ఆకులు తొడిగి 12 మాసాల చుట్టూ పరుగులు తీసి
కోరికల కొమ్మలకు అనుభవాల పూతతో నిండి తోరణమాలైన తోబుట్టువులతో పచ్చని ప్రేమను పంచుతూ నిత్య జీవన కోకిల పాటై శ్రమతో నిండిన విజయపు బాటై మదిలోని అరిషడ్వర్గాలను చిత్తశుద్ధితో దంచి షడ్రుచులుగా మార్చుకొని సాగిపోవడమే నిత్య సంతోషాల ఉగాది. అభిరామ్ గారు, మీ వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉంది. మీరు మిమ్మల్ని మూడవ తరం కవిగా భావించడం అనేది చాలా సమంజసంగా ఉందని కూడా మేము అనుకుంటున్నాం. కవిత్వం అంటే మానవ అభ్యుదయం, మానవ అభ్యుదయమే జీవితం. ఆ అభ్యుదయాన్ని, అభ్యుదయ భావాలను ఆదర్శమైనటువంటి భావజాలంతో, సామాజిక స్పృహతో, తనదైనటువంటి శైలిలో ఒక అనంతపూర్ లాంటి హిందూపూర్ లాంటి ప్రాంతంలో కరువు కాటకాలకు నిలవైనటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరో తరం యువ కవి, స్పష్టమైన కవి, నిక్కచ్చు కవి మన నగేష్ గారు తమ కవితగా వినిపిస్తారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. కవితా శీర్షిక నవ్య ఉగాది. సప్తవర్ణాల హరివిల్లు కోలాహలంతో, షడ్రుచుల పచ్చడితో, కొత్త బట్టల సంబరాలతో అంబరాన్ని మోసుకొచ్చే ఉగాది. విలంబి సంవత్సర చేదు జ్ఞాపకాలను తరిమికొట్టి వికారినామ సంవత్సర నూతన ఉషస్సులు నింపి నవ చైతన్యాన్ని మేల్కొల్పేదే ఈ ఉగాది. తెలుగువారి ఆది పండుగ, అనంత సరదాల పర్వదినం, వసంత కోకిలల కుహు కుహు గానంతో మైమర్చిన వేళ, ఆధ్యాత్మిక శోభతో పంచాంగ పఠనం అలరించిన వేళ, నూతన తొలి పండుగకు ఆహ్వానం. మామిడి తోరణాలు, వేప పూతల అలంకరణతో గుమ్మాలు గుబాలిస్తూ, పిండి వంటల సువాసనలతో ఈ ఉగాది అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈడిగ నగేష్ గారు, హరికృష్ణ గారు చెప్పినట్టు కరువు ప్రాంతాల నుంచి వచ్చినా కానీ అరువు భావజాలం మాత్రం ఈ కవిత్వంలో లేదని చెప్పి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ వంటి వారు ఈ సాహిత్యపు చెరువు పక్కన భావాల కల్పతరువులాగా కవిత్వాన్ని మరింత ముందరికి తీసుకెళ్తారని చెప్పి మేము భావిస్తున్నాం. రవి తన కిరణాలతోటి సమాజాన్ని నిద్రలేపుతాడు, కవి తన అక్షరాలతోటి సమాజాన్ని మేల్కొల్పుతాడు. ఆ క్రమంలో ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి, కొందరు కవిత్వం రాస్తారు, కొందరు బొమ్మలు వేస్తారు, మరి కొందరు ఆ కవిత్వాన్ని సంగీత రూపంలో పాడతారు. కానీ ఆ మూడు కలబోస్తే ఒక బొమ్మను చూస్తూ ఆ బొమ్మను యొక్క భావజాలాన్ని అక్షరీకరిస్తూ ఆ అక్షరాన్ని గానం చేయగలిగినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, అతి తక్కువ మందిలో ఒకరు. తను కలం పట్టి కవిత్వం రాయగలదు, గలంతోటి గానం చేయగలదు, గిరెటతోటి వంటలు చేయగలదు. ఆధునిక మహిళలో అత్యాధునికమైనటువంటి స్పృహతో సమాజానికి ఎప్పటికప్పుడు తనదైనటువంటి బాధ్యతను, భద్రతను వివరిస్తూ సమాజంలో ఒక భావ కవిత్వాన్ని తమ భావజాలంతో నింపుతున్నటువంటి ఆధునిక కవయిత్రి గాయత్రి గారు తమ కవిత గానాన్ని వినిపిస్తారు. ముందుగా ప్రేక్షకులందరికీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలండి. నా కవితా శీర్షిక పేరు మనోవసంతం. నేను భావకవిత్వాన్ని ఉగాదితో మిళితం చేసి రాశాను. ఇప్పుడు కవిత్వం చదవబోతున్నాను. కంచలేని క్షణాలకు కుంచెనవుతున్న మన మనోవిహంగాలకు రంగులద్ది, స్వేచ్ఛకు మనమే ఆది కావాలని, యుగాదికి మనమే నాంది అవ్వాలని, వేప పూలకు ఈత నేర్పే గాలికి మన శ్వాసలోని మధురాన్ని మమకారాన్ని అద్దుతున్న, ఇష్టమైన కళ్ళల్లో పయనించు వేళ చేదుగా కల చెరపరాదని, మనసు పొరలు తట్టి లేపే భావాలకు కొత్త ప్రేమ పంచాంగమవుతున్న,
షడ్రుచులలో తెలుపలేని అనంతమదికి కొత్త భాష్యం కావాలని. చీకటి దారిలో నీకు నవ్వుల మినుగురునై జీవితపు దూరమంతా ఊతమవుతున్నా నిన్ను నాలోకి నడిపించిన సమ్మోహనపు సేతువునై నీవు రాసే వచనం నేను కావాలని. ప్రతి క్షణం ఒక యుగాదిగా నీలో కొత్త ఆశనై చిగురించాలని. ఒక కవయిత్రి చిత్రలేఖకురాలుగా, గాయనిగా త్రిపాత్రాభినయం చేయగలిగిన సమర్థత ఉన్న అతి అరుదైన వ్యక్తుల్లో మీరొకరు. ఇటువంటి సందర్భంలో ఈ కవితకి ఈ బొమ్మ వేస్తే బాగుంటుంది, ఈ బొమ్మకి ఈ కవిత ఉంటే బాగుంటుందని కవిత్వం జనరల్గా రాసిన కవులు రచయితలు భావిస్తూ ఉంటారు. అటువంటి ఇంకొకటి మీద ఆధారపడకుండా అన్నీ మీరే చేసుకోగలగటం అనేది అది చాలా అభినందనీయం. స్వేచ్ఛకి పావురాన్ని, అది తెల్ల పావురాన్ని మనం ఒక ప్రతీకగా తీసుకుంటాము. అటువంటి ఆ తెల్ల పావురానికి ఆ స్వేచ్ఛని ఒక మనోవిహంగంగా భావించి ఆ మనోవిహంగానికి రంగులద్దటం అనే ఒక ఆలోచన చేసిన మీరు చాలా చక్కటి కవిత్వం వినిపించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో ఒక మనిషి ఎదగాలంటే ఆ మనిషికి 2 రకాల సహకారం అవసరం ఉంటుంది. ఒకటి ఇలా కాదు ఇలా చేయనేవాడు, లేదా ఇలా చేయి నేను ఉన్నాను చూసుకుంటాననేవాడు. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. భాష, సాహిత్య, సాంస్కృతిక కళారంగాలలో ఎలాంటి సలహా కావాల్సి వచ్చినా, ఎలాంటి సూచన కావాల్సి వచ్చినా ఆర్థిక మరియు ఆర్థిక సహకారంతో చప్పెట్లు కొడుతూ ప్రోత్సహిస్తారు, చక్కిలిగింతలు పెడుతూ నవ్విస్తారు. ఎప్పటికప్పుడు కుర్రాలకు కుర్రాలలాగా, పెద్దవాళ్ళకి పెద్దోళ్ళలాగా, వ్యాపారవేత్తలకు వ్యాపారవేత్తలలాగా, రాజకీయ నాయకులు మరో రాజకీయ నాయకుల్లా తనదైనటువంటి విభిన్న పాత్రలతో మన ముందు అతి సామాన్యంగా కనిపించే మరో సామాన్యుడు, అసామాన్యుడు మన గోల నారాయణరావు గారు తన కవితాగానాన్ని వినిపిస్తారు. కవితా శీర్షిక వికారి. చూసుకుందాం రా. కొత్త సంవత్సరం వచ్చింది. కోయిలలు చిలకలు లేని వసంతంలో కనీసం కవులు లేకుంటే ఎలా? మామిళ్ళు చెరుకులు తక్కువైన చైత్రంలా కనీసం కళాకారులు లేకుంటే ఎలా? పువ్వులు వాడిపోయి పళ్ళు మాడిపోతున్న తరుణంలో తుమ్మెదలు సీతాకోకలు రాకుంటే ఎలా? పులి మీద పుట్రలాగా, బలి మీద కుట్రలాగా వికారి వస్తూ వస్తూ ఎన్నికలు తెచ్చింది. ఉగాది కోలాహలం, ఎన్నికల హాలాహలం, పోటీ, పంచాంగ శ్రవణం, వాగ్దానాల రణం, భేటీ. సగటు మనిషికి అగచాట్లు, ఘాట్లు, బడుగు మనిషికి పాట్లు, కాట్లు. అధైర్యం వద్దు, కవులం కళాకారులం మేము ఉన్నాం కాదు, మేమే ఉన్నాం. నిన్న మొన్నటి దాకా ఆ ఫలానా కవి మొహం, ఆ ఫలానా కళాకారుడి మొహం నా మొహం లాగానే ఉండేది. మనిషి శరీరానికి ఏనుగు తల ఎతికితే గజాననుడైనట్టు ఇప్పుడు వాళ్ళ మెడపైన ఓ నాయకుడు మైకు తగిలించాడు. ఇప్పుడు వాళ్ళు ఓ రంగు మేనిఫెస్టోతో పరుగులు పెడుతున్నారు. వసంతుడు చెరుకు విల్లుతో తిరుగుతున్నట్లు ఇప్పుడు వాళ్ళు ఓ పార్టీ డప్పుతో అరుగులెక్కుతున్నారు. వికారి, ఏడుపు నవ్వు రెండూ తెప్పించావు. మనిషి శరీరానికి మైకు తల, చేతుల్లో డప్పు. నా మొదటి నిర్ణయం విను. వాళ్ళని కవి సమ్మేళనానికి నేను పిలవను, కాకి సమ్మేళనం చేసేస్తారు. రెండో నిశ్చయం విను. ప్రగతి, శ్రేయస్సు, శాంతి ఉద్యమాన్ని నడిపిస్తాను. తన కాంక్షలను, ఆకాంక్షలను తన కవితా గానంలో ఎతిప్రాసలు తనదైనటువంటి సహజమైనటువంటి లక్షణాలతో మంచి ఒక సందేశాత్మక కవిత్వాన్ని వినిపించారు నారాయణరావు గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. కళారత్న పుట్టూరు హరికృష్ణ కవి ఉద్యమకారుడైతే, ఒక ఉద్యమకారుడు కవి అయితే ఏ రకంగా ఉంటుందో ఆ రూపం ధరించిన వ్యక్తి. ఎన్నో రికార్డులు తను సొంతం చేసుకుని సాహిత్య రంగాన్ని మన తెలుగులో చెప్పాలంటే ఒక ఊపిన ఒక గట్టి నాయకుడు. 33 గంటల 44 నిమిషాల 55 సెకండ్లు కవి సమ్మేళనాన్ని 1200 మంది కవులతో నిర్వహించడం అనేది అది ఈయనకే సాధ్యపడింది.
ఇటువంటి రికార్డులు ఆయన సాహిత్య చరిత్రలో ఆ వ్యాసంగంలో మరెన్నో ఉన్నాయి. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన కూడా తన కవితను వినిపిస్తారు. నమస్కారం. సిటీ, లియో మరియు శ్రీచక్ర ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఇందాక అందరూ కూడా తమ కవితాగానాన్ని వినిపించారు. ముఖ్యంగా ప్రతి మానవుడికి తన మాతృత్వాన్ని, తన అమ్మని లేదా భారతమ్మని లేదా తెలుగమ్మని ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ ఉంటారు. అలాంటి ప్రయత్నమే అమ్మ, తెలుగమ్మ, భారతమ్మను కలుపుతూ ఒక కవిత్వం రాశాను. అమ్మకి ప్రాణాభివందనం నా శీర్షిక. అమ్మకి ప్రాణాభివందనం. అమ్మ స్పర్శలో బ్రహ్మ, బ్రహ్మ సృష్టిలో అమ్మ. నవమాసాలు భారాన్ని భరిస్తూ పునర్జన్మకు వాక్యలు తెరుస్తూ గాయపడి బాధపడి పచ్చిపైతో తన ప్రతిరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మకు ప్రాణాభివందనం. అమ్మ వడిలో తొలి బడిలో చనుపాలతో పెంచి మురిపాలనే పంచి పసిపాపల ప్రపంచ భాషలో పలికించి పులకించి ఉగ్గుపోసి ఊసి నేర్పిన నడకతో నడత నేర్పిన అమ్మకి ప్రాణాభివందనం. అమ్మ హృదయమే నా నివాస స్థలం, మొలకేసిన మానవత్వం నా మానసిక సాహిత్యం. మనిషితో మనిషిలా, ప్రజాహిత పౌరుడిలా, అక్షరాల్లో తలకట్టులా, ఆహారానికి పంచకట్టి తెలుగు జాతి వారసులుగా జాతీయత నేర్పిన తెలుగమ్మకి ప్రాణాభివందనం. అమ్మ పేరులో, అమ్మ ఊరులో, గుండె పిలుపులో, తెలుగు పలుకులో, వేదాల్లో శ్లోకాల, త్యాగాల బాటలో, సమైక్యత పథంలో, మమైక్యత రథంలో వందే మాత్రం వారసులుగా తీర్చిదిద్దిన, దేశభక్తితో తీర్చిదిద్దిన భారతమ్మకు ప్రాణాభివందనం. నమస్కారం. మన పరిపూర్ణమైన భక్తిని అందించాలో ఆ దేశం యొక్క మాత, మన భరత మాత, ఈ ముగ్గురు తల్లిల్ని ప్రశంసిస్తూ తన కవిత్వంలో ఇమిడ్చి మనందరికీ కూడా మన బాధ్యతని గుర్తు చేసేలాగా చేసిన ఈ కవిత్వం అపురూపమైనదిగా భావిస్తూ ఇటువంటి కవితలు మరెన్నో మన కళారత్న పొట్లూరి హరికృష్ణ గారు, ఆయన్ని మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆయన యువకుడుగా ఉండగానే ఆయనతో ఆయన అసోసియేట్ అవ్వటం, ఆ అసోసియేషన్ కొన్ని సంవత్సరాలుగా సాగటం, ఆ సంవత్సరాల కాలంలో ఈయనేంటో ఆయనకి ఈయన సమర్థత కానీ ఈయన నిబద్ధత కానీ ఆయనకు అర్థమవటం, అటువంటి వాటి మూలంగా ఆయన్ని ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ జానపద కళల అకాడమీ చైర్మన్గా నియామకం చేయటం, ఇదంతా కూడా ఏంటంటే కేవలం ఇప్పటి వరకు ఆయన సాహిత్య రంగంలోనే ఆయన యొక్క ముద్రని, ఆయన యొక్క ప్రతిభని మనం అందరం చూడటం, ఆయన యొక్క నాయకత్వ పటిమను మనం అందరం చూడటం జరిగింది. ఈ రోజున సాహిత్య రంగంతో పాటు జానపద రంగాన్ని కూడా ఆయనకు అప్పచెప్పడం అంటే చాలా ఆనందం కలిగించే విషయం. ఒక కళకి ఒక ప్రక్రియకే కాకుండా మన మొత్తం కళలన్నిటికీ కూడా ఒక సమగ్రమైన వికాసం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఈనాటి మన కార్యక్రమంలో అందరికీ మరింత ఆహ్లాదము అందించడానికి చక్కటి హాస్య గుళికలను మనకి అందించే నేపథ్యంలో మన వాణి గారు, సువర్ణలక్ష్మి గారు వచ్చారు. వారిద్దరికీ ఆహ్వానం పలుకుతూ ముందుగా వాణి గారిని కొన్ని హాస్య కొంత మళ్ళీ తెలుగులో ఏమన్నారండి ముందుగా వాణి గారిని తమ శలోక్తులను వినిపించాలని కోరుతున్నాను. ఉగాది పండుగ భోజనం సంగతి వదిలే బ్రేక్ఫాస్ట్ లో ఏదైనా స్పెషల్ ఉందా జానకి? ఉగాది పండుగ భోజనం సంగతి వదిలే బ్రేక్ఫాస్ట్ లో ఏదైనా స్పెషల్ ఉందా జానకి? రోజు పెట్టే ఉప్మాయేనా అని అడిగాడు భర్త కాసులు. తిని చూడండి మీకే తెలుస్తుంది అంది వెటకారంగా భార్య జానకి. హడావిడిగా తింటున్న భర్త చేతికి రూపాయి బిళ్ళ తగిలింది. అని ఆశ్చర్యపోతూ
ఆడవాళ్ళు పోపుల డబ్బాలో డబ్బులు దాస్తారనడానికి ఇది కన్ఫర్మ్ చెయ్యొచ్చు అని నవ్వుకుంటూ కడిగి వెంటనే జేబులో వేసుకున్నాడు కక్కుర్తి కాసులు. ఇంతలో మరో రూపాయి వచ్చాయి. కోపం పట్టలేక, ఏమిటే టిఫిన్లో రూపాయి బిళ్ళలు తగలెట్టావు అన్నాడు. అవునండి, మీరేగా బ్రేక్ఫాస్ట్లో చేంజ్ కావాలన్నారు, అందుకనే ఉగాది స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేంజ్ వేసి చేశానండి అంది భార్య. ఏమిట్రా తలంతా బొప్పులు కట్టి రక్తం వస్తోంది అని కంగారుగా అడిగాడు సుబ్బారావు వెంకటరావుని. ఏం లేదురా, గోడ మీద వాళ్ళ దోమల్ని రాళ్లతో కొడుతుంటే ఇవాళ ఉగాది పండగ కదా, ఇవాటి నుంచైనా ప్రతి పని కాస్త బుర్ర ఉపయోగించి చెయ్యండి అందిరా మా ఆవిడ, అందుకే ఇలా అయిందిరా అని దిగులుగా చెప్పాడు. డాక్టర్ గారు, ఉగాది పండగ కదా, మా వారిని ఇవాళైనా ఇంటికి పంపిస్తారా అని అడిగింది కాంతం డాక్టర్ గారిని, పేషెంట్గా ఉన్న తన భర్తని. ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా, ఇంకో 2 గంటల్లో మీ ఆయనకి తెలివి వస్తుంది, ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు హ్యాపీగా కలిసి పండగ చేసుకోండి అన్నారు డాక్టర్ గారు. మీ పిచ్చిగానే డాక్టర్ గారు, 30 ఉగాదుల నుంచి రాని తెలివితేటలు ఇంకో 2 గంటల్లో తెలివి రావడం ఏంటండి? చివరిలో చెప్పు, ఎందుకు అక్కర్లేదు, చివరిలో చెప్పు. డాక్టర్ గారు, ఉగాది పండగ కదా, మా వారిని ఇవాళైనా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారా? చూడమ్మా, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, ఇంకో 2 గంటల్లో తెలివి వస్తుంది, ఇంటికి వెళ్ళి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉగాది పండుగ చేసుకోండి అని చెప్పారు డాక్టర్ గారు. మీ పిచ్చి కానీ డాక్టర్ గారు, 30 ఉగాదుల నుంచి రాని తెలివి ఇంకో 2 గంటల్లో వస్తుందంటే నమ్మమంటారా అన్నదిట ప్రాంతం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అధికారినిగా చేస్తున్న సువర్ణలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారు చలోక్తులను కొన్నింటిని మనకి వినిపించదలిచారు. సువర్ణలక్ష్మి గారు, మీ వంతు. కొన్ని భార్యాభర్తలు రోజు చెప్పానండి. ఏమండి, ఎలా ఉన్నాను నేను ఈ డ్రెస్లో? రంభలా ఉన్నావే. ఏమండి, నేను ఈ మధ్య తెల్లగా అయ్యాను కదండి, చూడండి ఎలా ఉన్నాను. అవునవును, యాపిల్ పండులాగా భలే రంగు తేలేవు. ఏమండి, ఈ వారంలో నేను బాగా సన్నగా అయ్యాను కదండి. పండగ పూట పచ్చి అబద్ధాలు ఇక చెప్పలేనే, నన్ను వదిలే ఇంకా. బాబా, ఎప్పుడు వేపుడేనా, పచ్చడి చేసేది ఏమీ లేదా? అందుకే కదండి ఇవాళ ఉగాది పచ్చడి చేశాను. చూడండి రుచి ఎలా ఉందో చెప్పరు. ఏది ఇలాతే, ఇది ఉగాది పచ్చడా? పేడలా ఉంది. దేవుడా, ఈ మనిషి దేన్ని వదలకుండా అన్ని రుచి చూశారన్నమాట. కర్మ కర్మ. ఇదిగో ఏమండోయ్, నేను ఈ ఉగాది నుండి కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఇక నుంచి మీతో అస్సలు మాట్లాడదు. సరే, అదేమిటి కారణం కూడా అడగరా? మంచి చేయదలుచుకున్న వాళ్ళ గురించి కారణాలు అవి అడగకూడదని చెప్పి మా గురువుగారు ఎప్పుడో చెప్పారులేవే. మాట్లాడుతుంటే సంగీతంలాగా ఉంటుందని చెప్పి చాలామంది పెద్దలు చెప్పారు. ఈ తెలుగు భాషకు సంబంధించి పద్యాలతో ఈ రోజున ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ ఉమా సాంబశివరావు గారు తెలుగు భాష ఎంత లయాత్మకంగా ఉండి ఎంత చక్కగా ఉంటుందనటానికి ఒక ఉదాహరణగా ఒక గద్యాన్ని వాళ్ళు మనకి వినిపిస్తారు. తెలుగు సాహిత్యంలో పద్య గద్యంతో కూడిన సాహిత్యాన్ని చెంపు సాహిత్యం అంటారు. మనకి రామాయణ మహాభారత ప్రబంధాలన్నీ కూడా ఈ చెంపు కావ్యాలుగా, అంటే పద్యము గద్యం, వచనం వేరు గద్యం వేరు. గద్యము అంటే లయాత్మకమైన వచనం. మనకి ప్రబంధ సాహిత్యంలో మొట్టమొదటగా తెలుగులో ప్రబంధంగా పేర్కొనబడినటువంటి
మను చరిత్ర, అల్లసాని పెద్దన గారు రచించిన మను చరిత్రలో ప్రవరాఖ్యుడి ఘట్టంలో అంటే ప్రవరాఖ్యుడు సిద్ధుణ్ణి మీరు ఏ ఏ ప్రదేశాలు చూశారు అని అడిగినప్పుడు తాను చూసినటువంటి ప్రదేశాలని ఆ సిద్ధుడు చెప్తాడు. అది ఒక గద్యం. అది అట్లుండే విను. గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చటా ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషపణికినైన లెక్కింప శక్యంవే అంధకరిపు కంధరా వాస వాసుకి దుర్వ్యధా భోగ భోగ భాగిని పరివేష్టిత విటవి వేటిక వేల లతావలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటక ఆఢౌకమాన జరనిందు బింబగళ ఆద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన నేనన్ పొలకలు ఇప్పుడు పొడబెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరొక సందోహ దోహద కేలత్ ఐలవెల విలాసిని విలాస కలకలాభూయమాన మానస మదాలస మరాళంబులగు మరాళంబగు శైలంబుల ఓలంబులన్ కాళగడు రేశంబులన్ గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదజల శ్రవణ ఐరావణ విషాణ కోటి విటంక సతత మదజల శ్రవణ విషాణ ఐరావణ కోటి సముట్టంకిత పరిస్ఫుర కురవింద కందళ ఆవాత సతత మదజల శ్రవణ పరావణ ఐరావణ కోటి సముట్టంకిత పరిస్ఫుర కురువింద వ్రాత జాత అలాత శంక అపసత్పత్ అభ్రమ భ్రమీ విభ్రమ దురంధరంబగు మేరు ధరాధరంబుల శైలంబులన్ కాళగడు విహార ప్రదేశంబులన్ గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే ఏరిట్టి విశేషంబులన్ బహుజన్మ పరికృత విశేషంబులన్ అల్పకాలంబులన్ కరుం వంటి అని పలుకగా ఈషలంకురిత గ్రసన పరిశిష్ట యుగలున్నగుచు ప్రవరుండు అతని ఇట్లరియే. చాలా బాగుంది గుమ్మా సాంబశివరావు గారు. మనం తెలుగు వాళ్ళం, తెలుగు భాష గురించి గర్వించాలంటే ఇటువంటి నిదర్శనాలే సాహిత్యంలో మనకి అందించడం, పెద్దవాళ్ళు మనకు అందించడం జరిగింది. చాలా బాగుంది. ఇది ఇటు తెలుగుని సంస్కృతాన్ని రెండింటినీ కలిపి తయారు చేసిన అత్యంత క్లిష్టమైన సమాసాలను ఓదానంట ఒకటి అది ఇది ఒక వాక్యమా లేకపోతే ఏంటంటే కొన్ని వాక్యాల సమూహమా అనేది తెలియదు, కానీ మొత్తానికి ఒక అద్భుతమైన ప్రక్రియ. మన తెలుగు వారందరం కూడా గర్వించవలసిన విషయం. చాలా చక్కగా జరిగిన ఈ కవి సమ్మేళనం ఈ వికారనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన సిటీ కేబుల్, లియో, శ్రీచక్ర ఛానల్ వాళ్ళకి అందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మొత్తం ఈ తెలుగు వారందరికీ కూడా ఈ సంవత్సరం మంచి సంవత్సరం కావాలని, అవుతుందని ప్రగాఢమైన విశ్వాసంతో ఈ కార్యక్రమానికి తమ తుది వాక్యాలను అందించవలసిందిగా కళారత్న పొట్లూరు హరికృష్ణ గారిని కోరుతున్నాను. రెడీనమ్మా? ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సిటీ, లియో, శ్రీచక్ర ఛానల్స్ వారు ఉగాది ఆచార్య వ్యవహారాల్లో భాగంగా ఒక కవి సమ్మేళనం కావచ్చు, దానికి అనుబంధమైనటువంటి పంచాంగం కావచ్చు, మరీ అనుబంధంగా చలోక్తులు కావచ్చు, అనేకమైనటువంటి రూపాలలో ప్రతి సంవత్సరం సిటీ కేబుల్ వారు తమదైనటువంటి శైలిని లేదా తమదైనటువంటి ఒక మార్గాన్ని నిర్ణయించుకుని ఆ మార్గంలో పనిచేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు కవి సమ్మేళనం జరపడం,
ఈ కవి సమ్మేళనం జరపడంలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారు 3 తరాల వారు ఉన్నారు. అంటే అనుభవజ్ఞులు ఉన్నారు, ఆవేశం ఉంది, ఆలోచన ఉంది, ముఖ్యంగా భావితరాలకు దిశ నిర్దేశించాలన్నటువంటి కవులను ఇక్కడికి తీసుకొచ్చి వారి యొక్క కవితా గానాన్ని, కవి కోకిలను, అనేకమైనటువంటి తమ భావాలను, తమ ఆశయాలను, ఆకాంక్షలను తమ ప్రాంతాల వారిగా తమదైనటువంటి భావజాలంతో వినిపించారు. ఖచ్చితంగా ఛానల్ వారు చేసిన ప్రయత్నం ఫలీకృతమైందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ముగించే ముందుగా సిటీ, లియో మరియు శ్రీచక్ర వారి ప్రేక్షకుల కోసం ఉగాది మనం అందరం జరుపుకుంటున్నాం. కొత్త సంవత్సరం, తెలుగు ప్రజల యొక్క కొత్త సంవత్సరం ఉగాది. కాకపోతే ఆధునిక పోగడుల వల్ల ఈ మధ్య కాలంలో కొత్త సంవత్సరం అంటే జనవరి 1 అనుకుంటూ ఈ ప్రయత్నాలు చేస్తూ, ముఖ్యంగా ఒక్కసారి ఆ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని 2 ముక్కల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఉగాది మనం గమనించినట్టయితే ప్రకృతితో ప్రారంభమవుతుంది. ప్రకృతిలోంచి పుట్టి ప్రకృతిలోంచి మనకు ఏర్పడినటువంటి పండుగ. ఉదాహరణకి మన ఉగాది పండుగ రోజున ఉదయాన్నే లేస్తూ కొత్త బట్టలతోటి స్నానం చేస్తూ గుడికి వెళుతూ, లేదా రైతులైతే తమకు ఇష్టమైనటువంటి రైతు దైనందిక జీవితంలో ఉన్నటువంటి దైనందిక జీవితంలో వాడేటువంటి పరికరాలను పూజించుకుంటూ తమ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఒక ఆంగ్ల సంవత్సరాన్ని కొత్త సంవత్సరంగా భావించే వాళ్ళు అర్ధరాత్రి రోడ్ల మీద తాగుతూ చిందులు వేస్తూ సమయాన్ని చూసుకుంటూ గంటలు లెక్కించుకుంటే వేస్తారు. బహుశా మనం చూసినట్టయితే డేట్ మారుతుంది తప్ప కొత్త సంవత్సరంలో ఎలాంటి కొత్తది లేదు. డేట్ మారుతుంది కానీ ఫేట్ మారదు. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఆ రోజు మారుతుంది అంటే వసంతోత్సవం ప్రారంభం, ఒక యుగానికి ఆరంభం, మన పొద్దునే ప్రశాంతంగా లేచి సూర్యోదయంతో కొత్త బట్టలతోటి ఒక ఉషోదయం ఆహ్వానిస్తున్నప్పుడు, అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ చిగురిస్తున్నప్పుడు మామిడి పూతలు, వేప చెట్లు, ఒక సద్రుచులు కలిగినటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. అంటే ఒక మనిషి జీవితంలో ఎలాగైతే సద్రుచులు ఎలాగైతే ఉంటాయో మనలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉంటాయి. అలాంటి షడ్రుచులని మనం అనుభవిస్తున్నాం. ఆ విధంగా ముందుకెళ్తాం. అదే క్యాలెండర్ మారుతుంది. మనం అందరం కూడా ప్రతి జీవితంలో ఒక వ్యక్తి ఒక లక్ష్యాలను నిర్ణయించుకుంటున్నప్పుడు ఒక తారీఖును ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాంటి లక్ష్యాలు నిర్ణయించుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉగాదిని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టయితే, మనకు చూసినట్టయితే జనవరికి మనకి ఎలాంటి కొత్తదనం కానీ విభిన్నత కానీ స్పష్టత మనకు ఉండదు. అదే మన దాంట్లో ఒక్కటే మాటలో చెప్పుకోవాలంటే సకారాత్మకమైనటువంటి భావజాలం అనగా పాజిటివ్ థింగ్ మనకు కనిపిస్తుంది. అంటే ఒక ఆశ నుంచి ఆశయం నిర్మించుకోవడానికి, ఒక చెట్టు ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఆకులు, పూతలు, పండ్లు ఇవన్నీ చిగురిస్తుంటుంది. అంటే ఒక మనిషి ఎలాంటి కష్టంలో వచ్చినా మరింత భవిష్యత్తు ఉందని చెప్పి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ను, లేదంటే సకారాత్మకమైనటువంటి ఆలోచన విధానానికి ఒక సంకేతంగా కొన్ని యుగాలుగా వస్తున్నటువంటి ఆ సాంప్రదాయాన్ని మనం అందరం అలవర్చుకుందాం. ఆ అలవర్చుకునే క్రమంలో మన యొక్క లక్ష్యాలని మన ఛానల్ వారు ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత బృహత్తతంగా, ఇంత సరళంగా సామాన్యులకు అందజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సిటీ ఛానల్ వారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు, నమస్కారం. వాస్తవంకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో, మన ఆసియాలో మన ఋతువులు, వాటి సమయాలు వేరు. అలాగే పశ్చిమ దేశాల్లో వాటి ఋతువులు, వాటి సమయాలు వేరు. అక్కడ ఉన్న ఈ ఋతువుల ప్రకారం ఏంటంటే, వాళ్ళకి ఈ డిసెంబరు ఇటువంటి అప్పుడు చాలా చల్లదనం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఒక మాదిరిగా మళ్ళీ మొదలవ్వాలంటే వాళ్ళ వసంతం లాంటిది మొదలవ్వాలంటే బహుశా ఏంటంటే జనవరి 1వ తారీఖు కాబట్టి వాళ్ళకి అనుకూలమైన తేదీలని వాళ్ళు నూతన సంవత్సరాదులుగా నిర్ణయించుకోవడం జరిగింది. మన వాళ్ళు కేవలం ఒక అనుకరణతోనో లేకపోతే వేరే ఇతర ప్రలోభాలు, అలాగే ఆకర్షణలు, వీటన్నిటి మూలంగా వాటిని జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ రోజున ఈ సందర్భంగా సిటీ కేబుల్ వారు కానీ, లియో ఛానల్ వారు కానీ, మన శ్రీచక్ర ఛానల్ వారు కానీ మన సంప్రదాయాలకి ఏ రకంగా
అండగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కోరుకోవాల్సింది ఈ రోజున ఒకటే, మనం ఫలానా హిందూ మతం, ఫలానా క్రిస్టియన్ మతం, ఫలానా ఇస్లాము, ఇటువంటి ఆ మతం ఈ మతం అనుకుంటా మనం ఏంటంటే జనాలందరి హితమే సమ్మతం అని అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే ఈది ఆ కులం ఈంది ఈ కులం ఇలాగేంటంటే ఆ కులం ఈ కులం అనుకుంటా మనం కేవలం ఏంటంటే అందరం లోకులం అని చెప్పి మనం భావించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ఒక సంతృప్తికరమైన శుభ ముగింపును పలుకుతున్నాం. నమస్కారం.